నిరంతర ధ్యాన స్థితి అంటే నిరంతరం మనసుని అనవసరమైన ఆలోచనల నుండి దూరంగా ఉంచుకోవడం. నిరంతరం మనసుని ప్రెజెంట్‌లో ఉంచుకోవడం. అన్ని పనులు మానేసి కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. పనులున్నప్పుడు పనులు చేసుకోవడం, మిగతా సమయమంతా ఎక్కువ సమయాన్ని ధ్యానానికి కేటాయించడం. ఏదైనా పనులు ఉన్నప్పుడు కూడా అనవసరమైన ఆలోచనలు లేకుండా ఉండడం. ఎంత అవసరమో అంతే ఆలోచించడం. ఒకానొక బ్రహ్మజ్ఞాని నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటాడు. పత్రిసారిని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ధ్యానం యొక్క పరాకాష్ట ఏమి అంటే నిరంతరం ధ్యాన స్థితిలో ఉండడమే. మనం శివుణ్ణి కలవాలి అంటే ధ్యానంలోకి వెళ్ళాలి. ధ్యానంలోనే మనం శివుణ్ణి కలవగలం. ఎంత కళ్ళు మూసుకుంటేనే మనం అంత లోపలికి వెళ్ళగలం. అంత దేవునికి దగ్గర వెళ్ళగలం. ఉపవాసం అంటే ఉపవాసం. దేవునికి దగ్గరగా ఉండడం. నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి. వాసం అంటే దేవ్ దేవుని స్థలం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవుని విగ్రహానికో, ఫోటోకో దగ్గరగా ఉండడం కాదు. మన లోపల నుంచి మనం దేవునికి దగ్గరగా ఉండడం. దేవునితో కనెక్ట్ అయి ఉండడం. ఉపవాసం నెక్స్ట్ టు గాడ్. దేవునికి పక్కన ఉండడం. అది కేవలం ధ్యానంతోనే సాధ్యం. అందుకే పత్రిసార్ ఉపవాసం అంటే కేవలం ఆహారం తినకుండా ఉండడం కాదు. ఉపవాసం అంటే 3 అని చెప్తారు సార్. కడుపులో ఏమి వేయకుండా ఉండడం, నోట్లోంచి ఏమి మాట్లాడకుండా ఉండడం, తలలో ఏమీ ఆలోచించకుండా ఉండడం. ఈ 3 కలిస్తేనే ఉపవాసం జరుగుతుంది. మనం గమనించుకుంటే ఉపవాసం అని కడుపులో ఏమి వేయకుండా ఉండి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దేవునికి దగ్గరగా ఉంటామా? తల నిండా ఆలోచనలు పెట్టుకుని ఉంటే దేవునికి దగ్గరగా ఉంటామా? లేదు. ఈ 3 ఉంటేనే మనం దేవునికి దగ్గరగా ఉండగలం. కడుపులో ఏమి వేయకుండా ఉండడం, నోట్లోంచి ఏమి మాట్లాడకుండా ఉండడం, తలలో ఏమీ ఆలోచించకుండా ఉండడం. ఈ 3 చేస్తేనే మనం దేవునికి దగ్గరగా ఉంటాం. ఎలా అయితే ధ్యానంలో ఆలోచనలొస్తే మనం కట్ చేస్తూ ఉంటామో, నోట్లోంచి అనవసర మాటల్ని కట్ చేయాలి. తలలో నిరంతరం అనవసరమైన ఆలోచనల్ని కట్ చేస్తూ ఉంటే, మనం దేవునికి దగ్గరగా ఉంటాం.
ఈ మూడితో పాటు మనం చేయాల్సింది చేస్తూ ఉంటే, మన ధర్మాన్ని వదిలేసి మనం ఈ 3 చేస్తున్నాము అన్నా, మనం దేవునికి దగ్గరగా ఉండలేం. మన డ్యూటీ ఏంటో మనం డ్యూటీని చేస్తూ, ఈ 3 ఈ 3 లంకనాలు చేస్తూ ఉంటేనే మనం దేవునికి దగ్గరగా ఉంటాం. ఏంటి మన డ్యూటీ? ఏదైతే మన ఆత్మ ప్రణాళిక ఉందో అదే మన డ్యూటీ. స్వధర్మం అంటే ధ్యానం చేయడమే మన స్వధర్మం. కుటుంబ ధర్మం అంటే కుటుంబం పట్ల మన బాధ్యత ఏదైతే ఉందో అది చక్కగా నిర్వర్తించడము కుటుంబ ధర్మం. ఏదైతే మనం చెయ్యాలని ప్లాన్ చేసుకొని వచ్చామో అదే మన ధర్మం. కుటుంబానికి మనం ఏమేం చేయాలి అని మన ప్లాన్ ఉందో అదే మన ధర్మం. సంఘ ధర్మం. సంఘానికి మనం అత్యుత్తమైనది ఇవ్వగలిగేది ధ్యానం మాత్రమే. అది కేవలం ఒక ధ్యానులు మాత్రమే ఇవ్వగలరు. ధ్యానులు కాని వాళ్ళు ఎంతైనా వేరే ఇస్తూ ఉంటారు. కానీ ఒక ధ్యాని మాత్రమే సంఘానికి అత్యంత విలువైనది ఇస్తాడు. మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే బ్రహ్మజ్ఞానాన్ని అందించే ధ్యానాన్ని ఇస్తాడు. ఉపవాసం అంటే కళ్ళలో మాట మాటల్లో కడుపులో ఏమి అనవసరమైంది వేయకుండా ఉండడం. కాసేపు ఈ మూడింటిని ఎంప్టీగా ఉంచుకోవడం. త్యాగయ్య అందుకే ఒక ఒక క్షణమైన ఆలోచనలు ఆపగలిగితే అని చెప్తారు. సో ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. నెక్స్ట్ జాగరణ. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో మనలో జాగరణ పెరుగుతుంది. ఆత్మతో కలిసి జీవిస్తాము, ఎరుకతో జీవిస్తాము. అందుకే జన్మకో శివరాత్రి అన్నారు, సంవత్సరానికో శివరాత్రి కాదు. జన్మకు శివరాత్రి అంటే జన్మకు ఒక నిజమైన శివరాత్రి జరుపుకుంటే ఒక ఆత్మ ఎన్లైట్ అయిపోతుంది. ఎప్పుడైతే సరైన ఉపవాసం చేస్తామో మనం ఆత్మ ఆత్మతో కనెక్షన్ జాగరణలోకి వస్తుంది, ఎరుకలోకి వస్తుంది. మనం అప్పుడు ఎరుకతో జీవిస్తాం. జాగరణ అంటే మేలుకువ, ఎరుక అంటే కళ్ళు తెరిచి కూర్చోవడం జాగరణ కాదు. రాత్రంతా కళ్ళు తెరుచుకుని కూర్చోవడం జాగరణ కాదు. ఆత్మ ఎరుకలో కూర్చోవడం, ఆత్మ ఎరుక ఆత్మ ఎరుకను సంపాదించుకోవడం, ఇది జాగరణ. అందుకే సంవత్సరానికి ఒకసారి వచ్చే శివరాత్రికి అది కేవలం ఒక పండగ మాత్రమే. జన్మకు శివరాత్రి అంటే జన్మ మొత్తానికి ఒక శివరాత్రి అంటే అది ఎంత విలువైందిగా ఉండాలి. కేవలం శివరాత్రి రోజు ఒకటే కాదు మనం ఉపవాసం జాగరణ చేయాల్సింది.
ఎరుక ఎప్పుడు కావాలి? జన్మంతా కావాలి. ఎరుక ఎప్పుడు కావాలంటే, మనకు ధ్యానం ఎప్పుడూ కావాలి. ఇలా ఎరుక ఒకసారి ఉండి, ఒకసారి వద్దు, ఎప్పుడో ఒకసారి ఉండి, మిగతా టైంలో వద్దు అనేది కాదు. మనకి ఎరుక అన్నది నిరంతరం ఉండాలి. నిరంతరం ఎరుక ఉండాలి అంటే, మనం నిరంతరం ధ్యానంలో ఉండాలి. నిరంతరం మనం ఎంప్టీ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం శక్తివంతం చేసుకుంటూ ఉండాలి. ఎంత మన శక్తి పెరిగితే, అంత మన ఎరుక పెరుగుతుంది. అలాగే పత్రి సార్ ఇంకొక కాన్సెప్ట్ చెప్తారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్. సో సార్ కాన్సెప్ట్ ప్రకారం శివుడు అంటే సింపుల్ లివింగ్. ఇల్లు లేదు, శ్మశానంలో జీవిస్తారు. కాస్ట్లీ బట్టలు లేవు, పులి చర్మంతో తొడిగి ఉంటారు. శరీరానికి ఏదో బూడిద పూసుకుని ఉంటారు. పెద్ద పెద్ద ఆభరణాలు ఉండవు. పాముని ఒక ఆభరణంలా వేసుకుని ఉంటారు. అలాగే శివుడు అంటే థర్డ్ ఐ ఎప్పుడు ఓపెన్ ఉన్నవాళ్ళు, త్రినేత్రులు. మనందరికీ థర్డ్ ఐ ఉంది. మరి శివుని ఒకటే ఎందుకు థర్డ్ ఐ అంటున్నారు అంటే, ఆ థర్డ్ ఐ ఎప్పుడు యాక్టివేట్ చేసుకుని ఉన్న వాళ్ళు శివుడు. మన అందరికీ పుట్టిన ప్రతి మానవుడికి థర్డ్ ఐ ఉంటుంది. కానీ డార్మెంటరీలో ఉంటుంది, అంటే లోపల ఉంటుంది. కానీ ఆ ఆ లోపల ఉన్న థర్డ్ ఐని, మూసుకుని ఉన్న థర్డ్ ఐని తెరుచుకున్న వాళ్ళు త్రినేత్రుడు. ఎప్పుడు థర్డ్ ఐ యాక్టివ్ లో ఉంటుంది. అంటే థర్డ్ ఐ యాక్టివ్ లో అంటే విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చూడగలగడం. ఎలాంటి అనవసరమైన ఊహాగానాలు లేకుండా ఉన్నది ఉన్నట్లు చూడడం. వస్తున్నారు, మన కళ్ళకు కనిపించిన దాన్ని ఉన్నది ఉన్నట్టు చూడడం. దానికి ఎటువంటివి ఊహాగానాలు యాడ్ చేయకుండా ఉండడం. ఏదైనా విషయానికి కులంకషంగా అపార్థాలు చేసుకోకుండా దాన్ని కరెక్ట్ గా చూడడం. ఏదైనా జరిగినా దాన్ని వెనక కారణాన్ని చూడగలగడం. త్రినేత్రుడంటే కళ్ళ నుండి అగ్ని వదిలి భస్మం చేయడం కాదు. తాడై ఉండడం అంటే జ్ఞానాగ్ని. తాడై ఉండడం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని జ్ఞానంతో జీవించేవాడు తాడై. సో ఇంకా పత్రిసారి ఏమంటారంటే, ఈ మూడో కన్ను మనకు నాలుగు నాలుగు కళ్ళు అంటారు. కళ్ళకు కనిపించే ఈ కళ్ళు భౌతిక కళ్ళు. మనం ఊహించుకుంటాం. ఇప్పుడు మీరు ఒక లింగంని ఊహించుకోండి, మీ పిల్లల్ని ఊహించుకోండి అంటే ఊహించుకోగలం. ఏది ఊహించుకోమంటే అది ఊహించుకుంటాం. అది మానసిక కన్ను. రెండవది. మూడవది, ధ్యానం చేస్తే ఈ రెండు కళ్ళు మూసుకుంటే, అంటే మన కళ్ళకు కనిపించే కళ్ళు, మనం ఊహించుకునే కళ్ళు, ఈ రెండు మూసుకుంటే మనకు థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎలా అంటే ఎనర్జీ తీసుకోవడం ద్వారా. ఎప్పుడైతే ప్రాపంచిక కళ్ళు, మానసిక కళ్ళు మూసుకుంటే మనం విశ్వశక్తి తీసుకుంటాం, మన థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. అంటే
విషయాల్ని సరైన విధంగా చూస్తాం. రాంగ్‌గా కాకుండా ఉన్నది ఉన్నట్లు చూస్తాం. విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకుంటాం. ఉన్నత లెవెల్‌లో అర్థం చేసుకుంటాం. సో, భద్రి సార్ అంటారు, "ఈ థర్డ్ ఐ కూడా వదిలి ఫోర్త్ ఐకి వెళ్ళాలి. జ్ఞాన నేత్రానికి వెళ్ళాలి." జ్ఞాన నేత్రం అంటే విశేషమైన జ్ఞానం ఉంటుంది. సో, శివుడు అంటే సింపుల్ లివింగ్. శివుడు అంటే మనం నిరంతరం ఎలా జీవించాలో చెప్పే ఒక గుర్తు. సింపుల్ లివింగ్ ఉండాలి. నిరంతరం థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకొని ఉండాలి. హై థింకింగ్, ఉన్నతంగా ఆలోచించాలి. ఉన్నతంగా ఆలోచించగలగాలి. కేవలం సంవత్సరానికి ఒక రోజు కాదు, జన్మకో రోజు కూడా కాదు. నిరంతరం, నిరంతరం మనం శూన్యంలో ఉండాలి. ఎనర్జీని తీసుకుంటూ ఉండాలి. ఆత్మ జీవిస్తూ ఉండాలి. అప్పుడే మనం సరిగ్గా జీవిస్తాము. నిరంతరం సరిగ్గా జీవించడానికే ఉపవాసము, జాగరణ. సంవత్సరానికి ఒకసారి వచ్చి మనం చిన్నప్పటి నుంచి తెలియక ఉపవాసం అంటే ఏం తెలియకుండా ఉండడం ఒక ఒక భాగమే అనుకున్నాం. జాగరణ అంటే కళ్ళు తెరుచుకుని ఉండమని ఆ రాత్రంతా ఆడుకున్నాం. ఏమైనా మార్పొచ్చిందా? నెక్స్ట్ డే ఏమైనా రవ్వంత మార్పైనా కనిపించిందా? నెక్స్ట్ డే అంతా నిద్రొస్తుంది. నెక్స్ట్ డే సెలవు తీసేసుకుంటాం. శివరాత్రి అంటే ఈ 3 ఉపవాసాలు చేయడం. కడుపులో అనవసరంగా ఏం వేయకుండా ఉండడం. నోటిలోంచి అనవసరంగా మాట్లాడకుండా ఉండడం. అనవసరంగా ఆలోచించకుండా ఉండడం. ఇది మనకు నిజమైన ఉపవాసాన్ని కలిగిస్తుంది. మరి ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా అంటే ఏం ఆలోచించకుండా దేవుణ్ణి ఊహించుకుంటూ ఉండడం, దేవుణ్ణి తలుచుకుంటూ ఉండడం. ఇది కూడా ఉపవాసం కాదు. శూన్యంగా ఉంచుకోవడం. శూన్యంలోనే మనం దేవుణ్ణి కనెక్ట్ అవ్వగలం. సో, ఓకే ఫ్రెండ్స్.